జపాన్లో హోక్కైడో అనే ఊరిలో ఎయికిచి సుజుకి అనే 17 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు. తనకు 3 ఇయర్స్ చెల్లెలు ఉంది. తన పేరు ఒక్కు. తన బర్త్డే కోసం మార్కెట్లో ఒక సాంప్రదాయ జపానీస్ బొమ్మ కొందామనుకున్నాడు. కొని తన చెల్లి బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తాడు. ఆ చిన్నారి ఆ బొమ్మను చాలా చాలా ఇష్టపడి ఎప్పుడు తన వద్దే ఉంచుకుంటుంది. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆ చిన్నారి తీవ్రమైన జ్వరం రావడంతో చనిపోయింది. ఆ కుటుంబ సభ్యులు చాలా దుఃఖంలో ఉన్నారు. ఆ చిన్నారి ఎంతో ఆడుకున్న ఆ బొమ్మను చూస్తూ వారు దుఃఖంలో మునిగిపోయారు. వారు ఆ చిన్నారి ఎంతో ఆడుకున్న ఆ బొమ్మను వారి ఇంట్లో ఒక పవిత్రమైన పీఠంపై ఉంచి ప్రతిరోజు ప్రార్థించడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత ఆ పాప కుటుంబం ఒక వింతను గమనించారు. మొదట ఆ బొమ్మ జుట్టు చిన్నగా ఉంది, కేవలం భుజాల వరకే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఆ జుట్టు భుజాలను దాటి చివరకు మోకాలని కూడా దాటింది. ఆ కుటుంబం చాలా భయపడ్డారు. అంతేకాదు, అర్ధరాత్రి 2 గంటల టైంలో పూజ గది నుంచి పాప అడుగుల శబ్దాలు, చిన్నగా ఏడుస్తున్న శబ్దాలు వినపడేవి. వారు చాలా భయానికి గురయ్యారు. కొన్ని రోజులకు ఆ బొమ్మను దగ్గరగా గమనించగా ఆ బొమ్మ నోరు తెరుచుకొని ఉంది. లోపల చిన్నగా చిన్న పిల్ల పళ్ళు కనిపిస్తున్నాయి. చివరికి ఆ పాప ఆత్మ ఆ బొమ్మలోకి ప్రవేశించిందని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు ప్రతిరోజు బొమ్మ ముందు ఆ పాపకి ఇష్టమైన ఆహారం చేసి పెట్టేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం ఆ ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ బొమ్మను వారితో పాటు తీసుకెళ్తే ప్రమాదమని ఆ బొమ్మను హోక్కైడోలోని మన్నెంజి ఆలయంలో ఆ కుటుంబం వెళ్ళి బౌద్ధ పూజారులకు ఆ బొమ్మ అప్పగించారు. ఆ పూజారులకు ఈ బొమ్మ కథ చెప్పగా వారు నమ్మలేదు. కొన్ని వారాల్లోనే ఆ బొమ్మ జుట్టు మళ్ళీ పెరగడం చూసి పూజారులు తీవ్ర భయానికి గురయ్యారు. ఆ సంవత్సరం బొమ్మకు ప్రత్యేక పూజలు చేసి దాని జుట్టును కత్తిరించడం ఒక ఆచారంగా మార్చుకున్నాడు. కొన్నేళ్ల క్రితం జపాన్కు చెందిన సైంటిస్టులు మరియు పారాబోర్నర్ రీసెర్చర్లు ఈ బొమ్మపై రీసెర్చ్ చేయడానికి ఆ టెంపుల్ అనుమతి తీసుకున్నారు. వారు ఆ బొమ్మ జుట్టును కొన్ని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్లో DNA టెస్ట్ చేశారు. ఆ DNA టెస్ట్ చూసి సైంటిస్టులు మొత్తం షాక్ అయ్యారు. ఆ బొమ్మపై ఉంది ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాలు కావు. అది ఒక 100% 3 ఇయర్స్ చిన్నారి నిజమైన హ్యూమన్ హెయిర్. ప్లాస్టిక్ బొమ్మపై నిజమైన హెయిర్ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ జుట్టు ఎలా పెరుగుతుందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ కూడా ఆ రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా జపాన్లో మన్నెంజి ఆలయంలో ఈ ఒక్కు అనే బొమ్మ ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి ఉంచారు. వరల్డ్ వైడ్ చాలామంది ఆ బొమ్మను చూడడానికి వెళ్తుంటారు. పూజారులు క్రమం తప్పకుండా ఆ హెయిర్ని ట్రిమ్ చేస్తూనే ఉన్నారు. ఆ చనిపోయిన చిన్నారి ఆ ఆత్మలో ఉండి తన జుట్టు పెంచుతుందా, లేదంటే ఏదైనా సైంటిఫిక్ రీజన్ కావచ్చా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.